ఇలాంటి పార్లమెంట్లో రాజకీయ జీవితం ఎక్కువ. అలాంటి పార్లమెంట్లో వచ్చినటువంటి యువ కెరటాలు మన ఒడ్డెర సోదరులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఒకసారి చరిత్రలోకి వెళ్తే శ్రీకృష్ణదేవరాయలు గారి సామ్రాజ్యంలో ఒడ్డెరలు రాజులుగా నారాజులుగా వెలిగారు. అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ డిగ్రీ లేకపోయినా వారికి ఉన్నటువంటి స్కిల్స్తో ప్రతి వడ్డెర వ్యక్తి కూడా ఒక మైనింగ్ ఇంజనీర్. ఈరోజు కొండల్ని పిండి చేయాలంటే లేదా ఒక రాయిని శిల్పంగా మార్చాలి అంటే అది కేవలం వడ్డెర సోదరుల వల్ల మాత్రమే జరుగుతుంది. మరి అలాంటి వడ్డెరలు ఈ రోజున గ్రామానికి లేకపోతే ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి. ఎండకి ఎండుతున్నారు, వారికి తడుస్తున్నారు, పిల్లల్ని ఒక స్కూల్లో ఉంచలేని పరిస్థితి. ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇద్దరు భార్య భర్త కలిసి పనిచేసినా కూడా ఈరోజు ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీ బాధలు వినటానికి వచ్చాను తప్ప నేను రాజకీయాలు మాట్లాడటానికి ఇక్కడికి రాలేదు. నేను చెన్నైనాటి నుంచి ఒక గవర్నమెంట్ మున్సిపల్ స్కూల్లో చదువుకున్నాను. నేను పెరిగిన వాతావరణం, నా స్నేహితులు అందరూ కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలు మాత్రమే. కాబట్టి వారి కష్టాలు నాకు తెలుసు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీరు ఆలోచిస్తే ఆ పార్టీ పుట్టిందే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం. తెలుగుదేశం పార్టీ ఎంతో చేసింది, అయితే ఎంతో చేయాల్సిన అవసరం కూడా ఉంది. మీ సమస్యలన్నిటినీ నేను అర్థం చేసుకుంటున్నాను, నేను వింటున్నాను. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారికి, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి తీసుకువెళ్ళి నా వంతుగా ఎంత కృషి చేయగలనో అంత కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అభివృద్ధి అనేది రాజకీయాలకి మాత్రమే సంబంధించినటువంటి విషయం కాదు. రాజకీయం అనేది ఒక ప్రక్రియ. దానికి అధికారం కావాలి, రాజ్యాధికారం కావాలి. దానికి ఎప్పుడు మా సహకారం ఉంటుంది. అయితే ప్రతి వ్యక్తి కూడా కష్టపడడం అనేది నేర్చుకుంటే, ఒక క్యారెక్టర్ అనేది బిల్డ్ చేసుకుంటే ఎంత ఎత్తుకైనా మీరు వెళ్ళగలరు. ఇది చాలా ఇంపార్టెంట్. వెనకబడిన వర్గాలకి ఒక్కొక్కసారి అవకాశాలు లేకపోవచ్చు, అయినప్పటికీ మనలో ఒక పట్టుదల, కసి ఉంటే ప్రపంచంలో ఎంత ఎత్తుకైనా మీరు వెళ్ళగలరు. దానికి నేనే ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నాను. జై జై వడ్డెర. మిత్రులు, సోదరులు, ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి దేవుళ్ళ వెంకట గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వారికి సహకరించినటువంటి సాంబయ్య గారికి, ఈ కార్యక్రమాల్లో మేమందరం కూడా ఉంటామని వచ్చినటువంటి ప్రతి ఒక్క రాజకీయ పక్షానికి సంబంధించినటువంటి నాయకుడికి, ఇవాళ భారతదేశంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అంత్యోదయ స్ఫూర్తితోటి ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా రాజ్యాధికారంలో భాగం కావాలి అని చెప్పి, అదేవిధంగా ఉన్నత చదువు చదువుకొని ఉన్నత స్థితికి చేరాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన భారత రాష్ట్రపతిగా గిరిజన తెగలకు సంబంధించిన ముర్ము గారిని రాష్ట్రపతి చేయడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ 77 మంది
కేంద్ర మంత్రులు ఉంటే 35% అంటే సుమారుగా 27 మంది ఇవాళ మన బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ కేంద్రంలో మంత్రులుగా ఉన్నారంటే నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన. బీసీల తరఫున నిలబడినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ స్వయంగా వారే బీసీగా ఉండి కేవలం బీసీలు మాత్రమే కాదు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అండగా నిలబడాలని ఒక ఆలోచనతో నరేంద్ర మోదీ గారు అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మన బీసీ కులాలకు సంబంధించినటువంటి వాటిలో వర్గంలో బాగా వెనకబడిపోయినటువంటి స్థితి అటు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి వడ్డర్లందరూ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చినటువంటి దేవుళ్ళ వెంకటి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారు రాబోయేటటువంటి రోజుల్లో ఏ కార్యక్రమం వడ్డర్ల తరఫున చేపట్టినా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా మేమందరూ కూడా వడ్డర్లు వెనకాల నిలబడాలని, వడ్డర్లు కూడా రాజ్యాంగంలో భాగస్వామ్యం ఇచ్చి తీరాల్సిందని భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తా ఉంది. నరేంద్ర మోదీ గారు బీసీ కులాలన్నింటికి కూడా ఉన్నత విద్య ఇవ్వడం కోసం సుమారుగా పోయిన సంవత్సరం చూసుకుంటే ఆర్థిక సంవత్సరంలో 111 కోట్లు మన బీసీ పిల్లలకి ఇచ్చి వారందరూ కూడా ఇవాళ ఐఐటి ఐఐఎంలో చదువుకుంటున్నారంటే కేవలం నరేంద్ర మోదీ గారు ఆలోచన. ఇటువంటి ఎన్నో పథకాలు విశ్వకర్మ యోజన అని చెప్పి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, ఎవరైతే మట్టి పని చేసుకుంటూ ఉన్నారో, ఎవరైతే ఇస్త్రీ పెట్టెలతో చేసుకుంటూ ఉన్నారో, అదేవిధంగా పట్టుబడి మేస్త్రీలు ఉన్నారో, తాపీ మేస్త్రీలు ఉన్నారో, 18 రకాల కులవృత్తులు ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో వారందరి కోసం పోయిన సంవత్సరం బడ్జెట్ లో 13,000 కోట్ల రూపాయలు పెట్టినటువంటి నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ కులాన్ని కాదు, ముఖ్యంగా వడ్డర్లు కూడా ముందుకు తీసుకొచ్చే సత్సంకల్పంతో ఈ శ్రమ కార్డును కూడా ప్రవేశపెట్టడం జరిగింది.